ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు. కోట్ల మేర విరాళాలు మాయం చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ తో పాటు మరో 8 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేశారనే అనుమానం కూడా ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటున్నాము అయోధ్య విరాళాల స్కామ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడైతే సంచలనంగా మారినటువంటి అయోధ్య ట్రస్ట్ లో విరాళాల సంబంధించి కూడా గోల్మాల్ జరిగిందని చెప్పి కూడా వచ్చినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికీ 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో తాజాగా చూసుకుంటే ఆ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చంపత్ రాయ్, అదేవిధంగా సభ్యుడు అనిల్ మిశ్రాలు అయితే రాజీనామా చేయడంతో ఈ విషయం అయితే మరింత సంచలనంగా మారింది. ఈ 8 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే పోలీసులు చంపత్ రాయ్ని కానీ అనిల్ మిశ్రాల మీద కూడా అయితే ఎలాంటి పేర్లు ఆ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినప్పటికీ కూడా వాళ్ళ రాజీనామాతో ఇప్పుడు ఏదైతే కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ట్రస్ట్ వ్యవహారంలో ఏదైతే ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది. దాదాపు 7.5 కోట్ల నగదు, అదేవిధంగా వెండి ఇటుకలు మాయమయ్యాయని చెప్పి కూడా ప్రాథమిక విచారణ అయితే తేలింది. ముఖ్యంగా ఏదైతే అయోధ్యలో నిర్మించినటువంటి రామాలయం ఉందో రాముని దేవాలయానికి దేశవ్యాప్తంగా కూడా ఎంతో భారీగా నమ్మకంతో భక్తులైతే ఆ విరాళాలు భారీగా ఇచ్చిన నేపథ్యంలో ఆ విరాళాలు తప్పుదారి పట్టాయి, దారి తప్పాయి అని చెప్పి కూడా ప్రశ్న అయితే ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినటువంటి విషయం మీద అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే తక్షణమే స్పందించింది. నెల 13న సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. అందులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ 8 మందిలో ప్రధానంగా అయితే ఈ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి టిన్ను యాదవ్ కూడా ఉండడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలు ఏంటనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే విరాళాలు వచ్చాయో విరాళాలను ఎక్కడ దారి తప్పించారనే విషయం చూసుకుంటే హుండీలు ఏర్పాటు చేసిన దగ్గర కానీ విరాళాలు సేకరించే కౌంటర్ల దగ్గర వచ్చినటువంటి విరాళాలను అయితే తప్పుదారి పట్టించారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే వాటిని లెక్కించే ప్రదేశం ఏదైతే ఉంటుందో విరాళాలను లెక్కించే ప్రదేశంలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. అక్కడ సీసీ ఫుటేజ్ పనిచేయడం లేదు. అదేవిధంగా భారీగా అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అంటే ట్రస్ట్ అంతా కూడా ఈయన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా ప్రధాన కార్యదర్శి మీదే ఉంటుంది. అలాంటి అంత కీలకమైనటువంటి ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా చేయడం వెనకైతే అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. సిట్ లో విచారణ నేపథ్యంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితుల్లో ఈ తాజా రాజీనామాలు అయితే సంచలనం కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారు, మిగతా సభ్యులు కూడా వాళ్ళ పాత్ర ఏంటి అనే దాని మీద కూడా విచారణ అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి ఆ విరాళాలనే దారి తప్పించడం, కుంభకోణానికి పాల్పడడం అనేది చాలా నమ్మక ద్రోహంగా పరిగణిస్తూ కూడా సిట్ అధికారులు అయితే 8 మంది మీద కూడా దొంగతనం కేసుతో పాటు నమ్మక ద్రోహం కేసు, అదేవిధంగా దొంగలించిన సొత్తును వేరే దాచిపెట్టారు అనేటువంటి పలు సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళ రాజీనామా అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజు, అదేవిధంగా మరి సంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ ని అరెస్ట్ చేశారు.
మరి టిను యాదవ్ నుంచి మనకి ఏమన్నా సిట్ అధికారులు సమాచారం తీసుకునే అవకాశం ఏమన్నా ఉందంటారా? తీసుకున్నారా టిను ఇప్పటివరకు? యాదవ్ తో పాటు మరో 8 మందిని కూడా అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా ఎవరైతే ఇది విరాళాలు లెక్కిస్తారో మాజీ బ్యాంక్ ఉద్యోగి కూడా అందులో ఉండడం జరిగింది. వీళ్ళందరూ కలిసే అసలు ఎక్కడ అవకతవకలు జరిగాయి అనే మీద ఇప్పటికి ఒక అంచనాకైతే రావడం జరిగింది. విరాళాలు లెక్కిస్తున్న సమయం అంటే డబ్బులు అన్ని కూడా లెక్క పెడుతున్న సమయంలో నోట్ల కట్ల మధ్య కొన్ని అనవసరమైనటువంటి కాగితాలను పెట్టి దొంగ లెక్కలు చూపించి తర్వాత అసలు డబ్బులను అయితే కాజేస్తూ వాటిని దారి తప్పిస్తూ వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ కార్యక్రమానికి పాల్పడ్డారు అనేది అయితే ప్రాథమికంగా సిట్ విచారణలో అయితే వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమం ఏదైతే ఉందో దీని వెనక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ అదేవిధంగా మరో సభ్యుడు అనిల్ మిశ్రాలు ఉన్నట్టుగా అయితే ఒక అంచనాకు రావడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేయనప్పటికీ కూడా వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా సంపత్ రాయ్ డ్రైవర్ ని కూడా అంటే టిన్ను యాదవ్ ను కూడా అరెస్ట్ చేయడం వెనుక ప్రధానంగా సంపత్ రాయ్కి తెలిసి ఇవన్నీ జరిగాయి లేదా సంపత్ రాయ్ సూచనల మేరకు ఈ అక్రమాలు జరిగాయి అనేటువంటి ఒక అంచనాకి అయితే రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని ప్రశ్నించిన సమయంలో కూడా వాళ్ళు చెప్పే ఆ విషయాల మీద అయితే దర్యాప్తు ముందుకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ 8 మందిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. మరి దీని వెనుక 8 మందే కాకుండా ఇంకా ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఇందాకలు కూడా అదే విషయాన్ని మనం చెప్పుకున్నాం శ్రీజ. ప్రస్తుతం 8 మందిని అరెస్ట్ చేసి వాళ్ళు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆ 8 మంది వెనకాతలో ఎవరున్నారు అనేటి కోణంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఈ సంపత్ రాయ్ని అనిల్ మిశ్రాల్ని కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక ప్రచారం అయితే వెలుగులోకి వచ్చింది. ఆ ప్రచారం వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే వాళ్ళిద్దరూ కూడా ఆ ట్రస్ట్ సభ్యత్వానికి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామం. ఈ నేపథ్యంలో వాళ్ళను కూడా త్వరలో ప్రశ్నించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళ పాత్ర ఎంత ఉంది, ఈ 8 మందిని ఎవరు నడిపించారు, ఎవరు సూచనలతో ఎవరు ఆదేశాలతో ఈ కుంభకోణం నడిచింది అనే దాని మీద దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కీలకంగా ఎప్పుడైతే సంపత్ రాయ్ అనిల్ మిశ్రాలు ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళని ప్రశ్నించి అంటే 8 మందిని ప్రశ్నించిన సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో దాని ప్రకారం దర్యాప్తు ముందుకు సాగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే ఇంకా ముందు ఎవరిని ప్రశ్నించాలి, ఎవరు ఇందులో కీలక పాత్ర పోషించారు అనే విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతానికి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ట్రస్ట్ సభ్యుడు సంపత్ రాయ్ అనిల్ మిశ్రాలు వీళ్ళనైతే ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఆ 8 మంది ఇచ్చినటువంటి సమాచారం మేరకే వీళ్ళు ముందుగా సిట్ అధికారులు అయితే ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.